మరి చాకలైలమ్మ అనే పేరు వాడుకలో ఉన్నది. చాకలైలమ్మ అనే పేరు తన కులం ద్వారా వచ్చింది. చాకలైలమ్మ చాకలి వాళ్ళకే కాకుండా పేద వర్గాలందరికీ కూడా తనొక ఐకాను. బహుజనులందరికీ కూడా పేద వర్గాలందరికీ కూడా దొరల చెరల్లో ఉన్నటువంటి భూములను విడిపించుకునేందుకు తెలంగాణ కంటే ముందు, స్వతంత్రానికంటే ముందే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో వారి చురుకైన పాత్ర పోషించి అప్పుడున్నటువంటి విష్ణూరు రామచంద్రరావు దొరకు వ్యతిరేకంగా, నిజాం సర్కార్కు వ్యతిరేకంగా పేదల భూములను విడిపించేందుకొరకై మరి తనొక చాకలి కులానికి చెందినప్పటికీ కులవృత్తి కాకుండా వ్యవసాయం చేయడంలో మరి మాలి పటేల్ దగ్గర తీసుకున్నటువంటి కౌలు భూమిని తను కౌలు చేసుకున్నటువంటి క్రమంలో మరి విష్ణూరు దొర రామచంద్రారెడ్డి మరి మా వద్దకు కూలీలను పంపించవా, నువ్వు కూలిమాన్ని తీవ్రంగా ఇబ్బందులు పెట్టిన కమలాదేవి, రామచంద్రారెడ్డి మరి అట్లనే నిజాం సర్కార్ మరి తనకున్నటువంటి సైన్యంతో, కాసిం రాజ్వీ సైన్యంతో మరి ఐలమ్మ కుటుంబాన్ని, ఐలమ్మ పిల్లలను, ఐలమ్మకు సంబంధించిన కమ్యూనిస్టు పోరాటాలందరినీ కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేసి జైల్లో పాడు చేయడం జరిగింది. మరి ఈ భూమి విముక్తి కోసం న్యాయ పోరాటం చేసినటువంటి చాకలైలమ్మ ఆ రోజుల్లోనే మరి కమ్యూనిస్టు పార్టీల సహకారంతో అప్పుడు ఉన్నటువంటి దురహంకారానికి వ్యతిరేకంగా జనగామ కోర్టులో కేసులు వేసి 1984 ప్రాంతంలో మరి ఒక కేసులు గెలవడం జరిగింది. గెలిచినటువంటి కేసుల్లో లక్షల ఎకరాలకు సంబంధించి దొరల చెరల్లో ఉన్నటువంటి పేదల భూములను విడిపించి మరి మాలి పటేల్ కానీ నిజాం సర్కారు చెరల్లో ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా విడిపించి దొరలకు వ్యతిరేకంగా, గడీలకు వ్యతిరేకంగా పాలన సాగించి మరి ఏదైతే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము తెలంగాణ రాలేదు, అప్పటికి నిజాం మన భారత ప్రభుత్వ శాసనం రాని క్రమంలో కానీ షేక్ బంద్